హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలు ఎగ్ కర్రీ చేయబోతున్నాం. దానికోసం నేను 2 ఆలూస్, 2 ఎగ్స్, ఇంకా 1 ఆనియన్, తర్వాత 6 చిల్లీస్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక దానిలో పచ్చిమిర్చి వేసి వాటిని కూడా ఫ్రై కానివ్వాలి. వాటిని కలుపుతూ ఫ్రై చేసుకొని దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసి కలిపిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వేసుకొని కలుపుకోవాలి. అల్లం అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి ఆలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలు బాగా ఫ్రై అవ్వాలి. ఆలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ పగలగొట్టి అందులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు కలపకుండా అలానే వదిలేయాలి. అది ఫ్రై అయిన తర్వాత దానిని వేరే వైపుకి తిప్పుకోవాలి. ఒక ఆమ్లెట్లా చేసుకొని తిప్పుకోవాలి. అటు సైడ్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కారం వేసుకోవాలి తగినంత. కారం వేసుకున్న తర్వాత మంచిగా కారం కలిసేలా కలుపుతూ వాటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అంతే, కారం ఉడికితే కర్రీ అయిపోయినట్టే. అందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఆలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.